మీన రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంది. కుటుంబ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఉద్యోగంలో మంచి స్థిరత్వం ఉంటుంది. ముఖ్యంగా రావాల్సిన బెనిఫిట్స్, రావాల్సిన ధనం ఏదైతే చేతికి అందుతుంది. గత వారం కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. ఫైనాన్షియల్ పరంగా నిలదొక్కుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రతి ఒక్కటి మీకు అనుసంధంలో నడవాలని ఏదైతే ఉంటుందో అది నడుస్తుంది. అయితే వ్యాపార పరంగా కావచ్చు, ఇటు బంధువర్గంలో కావచ్చు, ఎక్కువగా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు రూపాయి సంపాదించినా 100 రూపాయలు సంపాదించేస్తున్నారు, బాగా పైకి ఎదిగిపోయారు అనే భావన ఎక్కువగా ఉంటుంది. మీరు రూపాయి ఉన్నా 1,00,000 రూపాయలు అనే భావంతో మీరుంటారు. కానీ జనాలకి రూపాయి ఉన్నా 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉందన్న భావంతో వాళ్ళు ఉంటారు. ఏదైనా పరమేశ్వర అనుగ్రహం, మన పని మనం చేసుకోవాలి, పక్క వాళ్ళతో మనకు సంబంధం లేదు, మనం ఏదైతే అనుకున్నామో అది నిర్వర్తించాలి అనే భావంతో ఉంటారు. మీ కార్యక్రమాలు చక్కగా చేసుకోండి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. వారి ఆరోగ్యం పట్ల, ఎడ్యుకేషన్ పట్ల మీరు కాస్త శ్రద్ధ వహించడం చెప్పదగినది. ఏదైనా సరే కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, అన్నీ ప్రతి మీ వృత్తిలో ఉన్నవారు మీ వృత్తి నిర్వర్తించడం బాధ్యతగా మీకు మీరుగా చూసుకోవడం చెప్పదగిన సూచన. భూ సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, స్టీల్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా కాస్త మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఈ వారం చాలా చక్కగా అని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ యానం వాటికి కాస్త ఆలస్యం అవుతుంది. ఉద్యోగాలు ఇక్కడ ఉన్న వారికి బాగుంటుంది. అదే విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగపరంగా బాగుంటుంది. ఒకవేళ ఇండియాకి తిరిగి వద్దాం అనుకున్న వారి కొంతకాలం ఆగి ఉండడం మంచిది. ఒకవేళ తిరిగి వస్తే మళ్ళీ వెళ్ళడానికి ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించి మెలగండి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. కష్టే ఫలితంగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉంది. నూతన కోర్సులు జాయిన్ అవ్వడానికి మంచి అవకాశం ఇది. మీరు ఏదైతే చదువుకున్నారో దానికి ఇంకా అప్గ్రేడేషన్ అవ్వడానికి ఇది మంచి సమయం అని గుర్తుపెట్టుకోండి. ప్రతిదీను మనం ఒక చదువుకి చదువుతున్నాం, దాంతోపాటు మల్టిపుల్గా టాస్కింగ్ ఉండాలి. మల్టీ టాస్కింగ్లో ఎదగాలనే భావన ఏదైతుందో అది మంచి జరుగుతుంది. ఒక ఉద్యోగ ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది ఈ వారం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రారంభించండి, బాగుంటుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపార వృద్ధి బాగుంటుంది. సహోదరి మధ్య విభేదాలు ఉంటాయి, వాటి విషయం జాగ్రత్త వహించండి. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట వంటిపులు ఉండే అవకాశం గోచరిస్తుంది. షష్టమ రాష్ట్రాధిపతి, దశమాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు. చతుర్థులు అంత అనుకూలంగా లేదు. తల్లికి సంబంధించిన విషయ వ్యవహారాలు లేదా వారితో వాగ్వివాదం కావచ్చు, లేదా గొడవలు కావచ్చు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే నా నిర్ణయం నేనే అన్న కాకుండా నలుగురితో పాటు మనం ఉండాలి, నలుగురిలో మనం ఉండాలి, నలుగురితో పాటు కలిసి వెళ్ళాలని భావంతో ముందుకెళ్ళండి. రాజకీయ రంగంలో వరకు మంచి పదవి యోగం ఉంది. మీరు చేసిన కృషి ఏదైతే ఉందో అది ప్రజల నుండి మంచి మన్ననలు పొందగలుగుతారు. అదేవిధంగా గృహయోగం, వాహన యోగం కనిపిస్తుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మీరు ఏదైనా ఖర్చు పెట్టండి, అదుపులో ఉండి వెళ్ళడం అనేది చెప్పదగింది. ₹1 ఉంది, రేపు వద్ద ₹1 వస్తుంది, తర్వాత చూద్దాం, ఇప్పుడు ఖర్చు పెట్టేదన్న భావన కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టుకుని వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశివారు గత వారం బాగుంది, ఈ వారం కూడా బాగుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మీకు మెరుగ్గా చూసుకుని ముందుకెళ్ళండి చాలు. అదేవిధంగా దైవ దర్శనాలు, ముఖ్యంగా శని స్తోత్రం పఠించడం, శనికి తైలాభిషేకం, అఘోర పసుపు హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తమంతో దీపారం చేయండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.